దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గత చాలా సంవత్సరాలుగా యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర, మెహర్ ప్రభు చరితము చదువుకుంటూ ఉన్నాం. పోయిన వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయం మొదలు పెడదాం. 1955వ సంవత్సరంలో నవంబర్ మాసంలో 4 ప్రధాన భాషా బృందాలను ఆయన ఆహ్వానించి సహవాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చిట్ట చివరిది మరాఠీ బృందం, అది కూడా అయిపోయింది. అక్కడి వరకు మనం పోయిన వారం చదువుకున్నాం. డిసెంబర్ 3వ తారీఖు, యాక్చువల్గా 2వ తారీఖు ఆఖరి రోజు. చాలా మంది వెళ్ళిపోయారు. కొద్దిమంది బండి ఆ ముందు రోజు కాకుండా ఆ రోజు మధ్యాహ్నం ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగే కొత్తవాలా మస్త్ అనే ఒక మస్తుని బాబా యొక్క అనుమతి లేకుండా నాగపూర్ ప్రేమికుడు తీసుకొచ్చేశాడు. మనం చదువుకున్నాం. అతను ఇక్కడ ఉండిపోయాడు మెహరాబాద్లో. అతన్ని కలవడానికి బాబా మెహరాజాద్ నుంచి ప్రత్యేకించి వచ్చాడు. బాబాను చూడగానే సాష్టాంగపడి చంటి పిల్లల్లాగా ఏడ్చాడు. బాబా అతన్ని ఆలింగనం చేసుకుని ముద్దు చేసి అతన్ని తిరిగి నాగపూర్ పంపించేశారు. అక్కడి వరకు మనం గత వారం చదువుకున్నాం. ఇక ఈ వారం విషయంలోకి వెళదాం. ఆ రోజు భోజనాలు అయిపోయినాయి. ఉదయం 11 గంటలకి అందరినీ బాబా పిలిచారు. ఇంకా ఎవరెవరైతే మధ్యాహ్నం బండికి వెళ్లాలో వాళ్ళందరినీ రమ్మన్నారు. ఒక్కొక్కరికి తన ఆలింగ భాగ్యాన్ని ప్రసాదించారు. వాళ్లతో తాను మంజిలిమీమిలో ఉన్నప్పుడు జరిగిన ముచ్చట్లు పంచారు. అంటే 1922 బొంబాయిలో మంజిలిమీమ్ అనేటువంటి ఒక భవనాన్ని అద్దెకి తీసుకొని దానిలో తన మండలి వాళ్ళకి సానబట్టేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ముచ్చట్లు బాబా వీళ్ళకి చెప్పారు. నన్ను చూసి హడలిపోయి పలుపులు వెనక దాక్కునేవారు బాబా చెప్తున్నారు. కొట్టేసేవాడిని నేను, ఎవరినైనా సరే. చేతిలో ఏది ఉంటే అది విసిరేసేవాడిని. అంటే అంత ఉగ్ర స్వభావం ఆ రోజుల్లో నాకు ఉండేది. అది నేను ఇంకా పూర్తిగా దిగి రాలేదు. ఇంకా ఆ పరిస్థితిలో ఉండేది. ఒక 2 చెంచాలు టీ తాగడానికి పావుగంట పట్టేది నాకు. భౌతిక స్పృహ ఇంకా పూర్తిగా నా స్వాధీనంలోకి వచ్చేది కాదు. అందుచేత ఘాటైన కిళ్ళి నవిలేవాడిని. అప్పుడు కొంచెం భౌతిక స్పృహ వస్తూ ఉండేది నాకు. ఆ రోజుల్లో అలా ఉండేది అని అందరికీ చెప్పారు బాబా. అందరూ వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 1:30 అయింది. ఒక నెల రోజులు ముందుగా కొంతమంది వాలంటీర్లు ఈ సహవాసు నడిచిన నెల రోజులకి సేవ చేయడం కోసం వచ్చారు. వాళ్ళందరినీ రమ్మన్నారు. వాలంటీర్లు పేర్లు చదువుతాను, వాళ్ళు ఎవరెవరు అనేటువంటిది మనకి అలవాటైన పేర్లే. నానా ఖేర్, నారిమన్ దాదాచాంజీ, మెహర్జీ కర్కారియా, కిషన్ సింగ్, కోహియార్ సతారావాలా అంటే మహాబలేశ్వర వాడిన, రంగోలి, బాల్నాటు, పంకరాజ్, వీళ్ళందరినీ రమ్మన్నారు. హాల్లోకి పిలిచారు. పిలిచి ఒక్కొక్కరికి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. బాబా ఏమి చేశారు మీరు? అనన్య సామాన్యమైనటువంటి సేవా నిరతిని ప్రదర్శించారు మీరు అన్నారు. అలాగే ఫెర్రం వర్కింగ్ బాక్స్ వాలా, మనం విన్నటువంటి పేరే. అతన్ని బాగా గట్టిగా పట్టుకుని పైకెత్తేశారు బాబా ఆలింగనం చేసుకుని. ఎందుకని అతను ఆ రోజుల్లో రాసినటువంటి డైరీ, ఆ టైప్ చేసినటువంటి మెటీరియలే ఈరోజు లార్డ్ మెహర్. అతనే దీనికి మాతృక. అతను రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్, అలాగే అతను చేసిన టైపింగ్. అలాగే ఇంకా బాబా ఏం చేశారంటే కిషన్ సింగ్కి ఒక పని అప్పగించారనమాట. ఈ సహవాసు నడిచిన నెల రోజులు కూడా ప్రతి పదము రికార్డు చేయమన్నారు. రికార్డ్ చేసి పెట్టారు. అదే మనకి ఇన్నాళ్లుగా చదువుకుంటున్నాం. మనం ఇంచుమించు 2 నెలలు చదువుకున్నాము. అది ఆ నెల రోజులు సహవాసని వీళ్ళు కష్టం అదంతా కూడా. అలాగే ఆరంగాం నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు స్వచ్ఛంద సేవకులుగా వాలంటీర్స్గా పనిచేశారు. వాళ్ళు కూడా పిలిచి వాళ్ళని మెచ్చుకొని ఆలింగనం ఇచ్చి వాళ్ళు కూడా పంపించేశారు బాబా. ఆస్ట్రేలియాకు చెందిన మహాకవి, మహాప్రేమికుడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్, అతని సహవాసుకు ముందు నెల రోజుల ముందు వచ్చి ఉండమన్నారు. ఆ నెల రోజుల్లో బాబా ప్రేమను తనివి తీర నరన నింపేసుకున్నాడు. అతను ఆనంద పారవశ్యంలో ఉన్నాడు. గతంలో 1954 తొలి నెలలలో
ఆంధ్రదేశ 2వ పర్యటనకి బాబా వచ్చినప్పుడు ఇతన్ని కూడా నా వెంట రా అని చెప్పారు బాబా. అదంతా చూసి ఒక పద్యకావ్యంగా వ్రాయమన్నారు. జర్నీ విత్ గాడ్, అద్భుతమైన పద్యకావ్యం అని రాశాడు. బాబా మెచ్చుకున్నారు, చాలా బాగుందో. అలాగే ఈ సహవాసు గురించి కూడా నువ్వు చూసావు కదా, స్టే విత్ గాడ్ అనేటువంటి పద్యకావ్యము రాసి నాకు చూపించు అన్నారు బాబా. ఆయన ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి అతను స్టే విత్ గాడ్ అనే గ్రంథము రాయడం జరిగింది. మనలో చాలా మంది ఇక్కడ బుక్ రీడింగ్ చేసుకున్నాం మనం. స్టే విత్ గాడ్ అదంతా విన్నటువంటి ఆ అదృష్టం మనందరికీ దక్కింది. సో బాబా అప్పుడు ఆదేశం ఇచ్చారనమాట. అతన్ని స్వదేశానికి తిరిగి వెళ్ళిపోమన్నారు. వెళ్లే ముందు వారం రోజులు బొంబాయిలో ఉండి తర్వాత నువ్వు వెళ్ళు అని చెప్పారు బాబా. డిసెంబర్ 11వ తారీఖు నాడు మళ్ళీ తిరిగి సతారా వెళ్ళిపోయారు. అసలు ఈ సహవాసుకి ముందు సతారాలోనే మకాం ఉన్నారు బాబా. అక్కడి నుంచే వచ్చి మేరాజాదులో ఉండి ఈ సహవాస్ అంతా గడిచి మళ్ళీ తిరిగి సతారా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నారు బాబా. 3వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా మెహరాబాద్ వస్తూ ఉండేవారు బాబా మేరాజాది నుంచి. ఎందుకంటే 1948 తర్వాత మెహరాజాదికే పరిమితమై ఉండేవారు బాబా. ఏదైనా అవసరం ఉంటే తప్ప మెహరాబాద్ వచ్చేవారు కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి. పగలు మెహరాబాద్లో ఉన్న రాత్రి అయ్యేప్పటికీ మెహరాజాదే వెళ్ళి అక్కడే తన గదిలో పడుకునేవారు. ఎందుకు వస్తున్నారయ్యా ఈ వారం రోజులు, ఈయనకి ఏమిటి పని అంటే, ఆయన పురమాయించి వదిలిపెట్టేయడం అనేది ఆయన డిక్షనరీలో లేదు. ఆయన దగ్గరుండి చూడవలసినదే. ఇది శుభ్రం ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఈ టెంట్లన్నీ తీస్తున్నారా లేదా వీళ్ళు, ఆ గిన్నెలు ఎలా తోముతున్నారు వీళ్ళు, పరుపులు, దుప్పట్లు, దిళ్ళు ఇవన్నీ తిరిగి లెక్క అప్పచెప్పుతున్నారా లేదా, ఇవన్నీ ఇక్కడ కూర్చుని చూసేవాడు ఆయన. ఆ లిస్టులు ఇలా పట్టరండి, ఎన్ని మంచాలు, 200 మంచాలు, ఏది లెక్క పెట్టి ఈ పనంతా వ్యక్తిగతముగా పర్యవేక్షణ చేస్తూ ఉండేవారు బాబా. ఏది కూడా ఆషామాషిగా సరే నీకు అప్పగించేసాను కదా అది లేదు ఆయన దగ్గర. అన్ని చూడటమే. ఏర్పాట్లు కూడా అంతే. ముందే వచ్చేసేవారికి ఎల్లుండి రావచ్చు అంటే అంత అయిపోయినాయా, అయిపోయినాయి, నిజం, అందరూ నిలబడండి, నువ్వుది అయిపోయిందా, నీది అయిపోయిందా, అయిపోయింది బాబా, అయితే నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. ఒక వీడియో కూడా మనకు ఉంది, మనం చూడొచ్చు. బాత్రూములు నిర్మాణం పూర్తి అయిపోయిందన్నారు, లోపలికి వెళ్ళారు, లోపలికి దూరి బోల్ట్ వేసుకున్నారు లోపల బాబా. చూసి బయటకు వచ్చారు, ఎవడు వీడు చేసింది, ఇలా రమ్మన్నారు. లోపలికి వెళ్ళి వాడు గొడ్డలిప్పి ఎక్కడ తగిలిస్తాడు వాడు, ఒక తాడన్నా ఉండాలి, ఒక మేకైనా ఉండాలి. ఏమిటి బుర్రలేదు. ఆ వీడియోలో రికార్డు అయింది. అంత మెటిక్యులస్గా. అంటే ఒక యాత్రికుడు వస్తే అతను ఏ ఇబ్బంది పడతాడో ముందుగానే ఊహించి దాన్ని సరిచేస్తూ ఉండేవారు బాబా. ఆయన స్టైల్ అది. అవతార పురుషుడు అయ్యుండి కూడా ప్రతి చిన్న విషయము కూడా, చిన్న పెద్ద విశేషాలు అన్నీ పరికిస్తాడు. ఆయన ఏది కూడా వదిలిపెట్టాడు. ఆయన భాస్కర్ రాజు గారు ఆచార్యవరేణుడి అనే పాటలో రాశారు అది. ప్రతి చిన్న విషయము కూడా ఆయన పట్టించుకుని తీరతాడు. దానికోసం ఈ వారం రోజులు రోజు ఉదయం నుంచి రాత్రి దాకా వస్తూ ఉన్నారు బాబా. ఆయన ఏం చేశారు, బాబుజీని ఇంకొకరికి సహాయం ఇచ్చి నువ్వు ఈ సామాన్లన్నీ అప్పచెప్పడం నువ్వు చూసుకో అన్నాడు. అలాగే రంజుని విష్ణు మాస్టర్ని పిలిచి అకౌంట్లు తయారు చేయండి, నాకు చూపించండి, అసలు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఏంటి కదా, ఇదంతా నాకు చెప్పాలి అన్నారు. అలాగే పెండుకు పాద్రికి మిగిలిన పనులు అప్పగించారు. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారే లేదా నేను చూద్దాం. ఇది అక్కడ వ్యవహారం. ఈలోగా మనం గుర్తు తెచ్చుకుంటే ఈ పురుషులు కొంతమంది కంప్లైంట్ చేశారు, మా ఆవిడాళ్ళు చాలా కోపంగా ఉన్నారు బాబా నీ మీద అని. ఏమిటి మగవాళ్ళకి పెట్టేశారు, ఆడవాళ్ళకి లేదా, ఏమిటి అన్యాయం, అవతార పురుషుడికి ఈ పక్షపాతం ఏమిటి అని గొడవ పెడుతున్నారు, మీరు ఆడవాళ్ళకు కూడా ఒక సహవాసి పెట్టి తీరవలసిందే అని బాబా దగ్గర ఫిర్యాదు చేశాడు. బాబా అన్నారు, ఆడవాళ్ళు ఒక్కరు రారు, కూడా మగవాడు వస్తాడు, ఈ పిల్లలు వస్తారు, ఇవన్నీ నేను ఎక్కడ పెట్టగలను, వీళ్ళకి అందరికీ తిండి, ఏదో మగవాళ్ళు అయితే వాడు ఒకడో వచ్చేస్తాడు, ఈ 200 మందికి ఒక్కొక్క గ్రూప్కి వీళ్ళకి మంచాలు కొంచాలు అన్నీ పెట్టాను నేను. ఆడవాళ్ళు వచ్చారంటే ఆవిడ కూడా భర్త పిల్లలు వీళ్ళందరూ ఒక్కొక్కడికి 5 4 ఉంటారు. ఆ రోజుల్లో కుటుంబాలు కూడా పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. నా వల్ల కాదన్నారు. మరి అయితే వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండడం కోసం ఓ పని చేద్దామన్నారు, నేనే తిరుగుతాను కదా ఆంధ్రదేశం, ఓ చోట పెడదాం, అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ రమ్మన్నారు. అలాగే మహారాష్ట్ర ఒక చోట పెడదాం, గుజరాత్ ఓ చోట పెడదాం, ఇలా చేద్దాం అని ఆ రోజు వీళ్ళకి సర్ది చెప్పారు. ఇప్పుడు ఉత్తరాలు కట్టల కింద వచ్చేస్తున్నాయి. మా ఊరైతే అద్భుతం, మేము చూసుకుంటామంతా, నీకు పైస ఖర్చు లేదని రాసేస్తున్నారు, వచ్చి చేరిపోతున్నాయి ఉత్తరాలన్నీ.
ఇవన్నీ ఆయన చూస్తున్నారు. చూసి దానికి చర్చ మొదలుపెట్టారు మండలి వాళ్ళతో. ఏమి చేద్దాము ఇదంతా నెమ్మదిగా ఒక టెలిగ్రామ్ డిక్టేట్ చేసి పంపించారు. మీరంతా కంగారు పడిపోకండి, నేను ప్రతి ప్రదేశంలోనూ నిండి ఉన్నాను. నేను లేనటువంటిది ఎక్కడా లేని ప్రదేశం అంచేది మీరు గాబరా పడిపోవద్దు. నాకు టైం లేదు, వచ్చి ఏడాదంతా నేను పూర్తిగా ఏకాంతంలో ఉండడం ఇవన్నీ కార్యక్రమం ఉందని చెప్పాను. అంచేత ఇప్పుడు టైము బాగా టైట్గా ఉంది, కొంచెం మీరు ఓపిక పట్టండి అని బాబా ఒక టెలిగ్రామ్ పంపించారు. బాబుజీ ఈ గ్రంథంలో చెప్తున్నాడు, 4 భాషా బృందాల వాళ్ళు అద్భుతమైనటువంటి స్వర్గ సుఖాన్ని వాళ్ళు చవి చూశారు. ఎందుకని ప్రభువుతో గడపడం అంటే మామూలు విషయం. అది భగవంతుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయనతో ఒక వారం రోజులు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురెదురుగా కూర్చొని గడపడం అంటే అది చిన్న విషయం కాదు కదా. అది మహా పరమానందాన్ని మిగిల్చింది వాళ్ళందరికీ కూడా. అయితే వాళ్ళలో ఉన్నటువంటి మంచి చెడు సంస్కారాలు అన్నీ కూడా ఆయన భుజాన వేసుకుని సాయంత్రం మేరాజాద్ వెళ్ళేవాడే. రాత్రి తెల్లవాళ్ళు నిద్రపోయేవారు కాదట బాబా. అపసోపాలు పడుతూ ఉంటే ఈ మండలి వాళ్ళు కాళ్ళు మర్దన చేస్తూ ఉండేవారు, ఆయిల్ రాసేవారు, నిద్ర లేదు, ఏదో ఒకటి రకరకాల వైద్యాలు ఇవన్నీ చేస్తూ ఉండేది. పొద్దురకు మాత్రం బట్టలు వేసేసుకుంటలోకి మంచి తల మెరిసిపోతూ ఉండేవాడు. వచ్చేసేవారు, ఎలా ఉంది? బ్రహ్మాండం బాబా, చాలా బాగున్నావు నువ్వు అనేవాడు. ఇది ఇక్కడ బాబుజీ రాస్తున్నాడు. వీళ్ళందరికీ పరమానందం, ఆయనకి మాత్రం సిలువ వ్యధ. ఇది అవతార పురుషుడికి తప్పదు అని బాబా అనేక పర్యాయాలు చెప్పారు. తప్పదు, ఆయన రావడమే మన బాధ అంతా ఆయన నెత్తి మీద వేసుకోవడం కోసమే వస్తాడు. ఆయన ఇలాగే ఉండేవాడు. ఇరిచి వాళ్ళు కూడా అనేక సహవాసుల్లో చెప్పేవారు, బాబా బాగులేదు, జ్వరం నీకు నీరసంగా ఉంది, నువ్వు పడిపోతున్నావు, నడవలేకపోతూ ఉన్నావు, వద్దు దర్శనం క్యాన్సిల్ చేద్దామంటే ఆలోచిద్దాంలే, ఆ రోజు దాకా చూద్దాం అనేవారు. ఆ రోజు అయ్యేటప్పటికి ఆయన మంచి పుల్లాగా అయిపోయేవారు. వెళ్ళి దర్శనం ఇచ్చేసి అందరికీ వచ్చేసి మళ్ళీ నీరసం. ఇదంతా రాస్తున్నాడు బాబుజీ. ఆయన ఎంత కష్టపడ్డాడు, నెల రోజుల పాటు, ఒకరోజు కాదు. వీళ్ళ సంస్కార భారం అంతా తన మీద వేసుకొని ఆయన భరించాడు. అంత అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సహవాస గురించినటువంటి అనుభూతుల గురించి చివరిలో బాబుజీ అద్భుతంగా దాన్ని సమాప్తి చేసి రాశాడు. ఆయన మెహర్జీ కర్కారియా అనేటువంటి మండలి సభ్యులు పాశ్చాత్యులకు ఈ విశేషాలన్నీ తెలియపరుస్తూ ఒక లెటర్ రాశాడు. అందులో మొత్తం అంతా సమాప్తి చేసి రాశాడు. అందులో అతను చెప్పింది ఏంటంటే, ఈ కిషన్ సింగ్ కరం వర్కింగ్ బాక్స్ వాళ్ళ వీళ్ళిద్దరూ కూడా ప్రతి వివరం రాశాడు. అది మీకు సేకరించి పంపిస్తూ ఉన్నాను. అలాగే రంజు అబ్దుల్లా కూడా ఈ వివరాలన్నీ రాసుకున్నాడు. అతను ద కంపెనీ ఆఫ్ గాడ్ అని ఒక చిన్న పుస్తకం ఉంది, మీరు చూసుంటారు చాలా మంది, చిన్నది, అద్భుతంగా ఉంది. అలాగే డాన్ స్టీవెన్స్ కూడా లిజన్ హ్యుమానిటీ, అది కూడా బాబా ఆర్డర్ మీద ఈ సహవాసం మొత్తం దానిలో పెట్టాడు. దాంట్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు చదవలేకపోతే నష్టపోయినట్టే, అంత అందంగా రాశాడు డాన్ స్టీవెన్స్. అది కూడా మనం చదువుకున్నాం ఇక్కడ బుక్ రీడింగ్. ఇక ఆ వివరాలు రాస్తున్నాడు మెహర్జీ కర్కారియా. భగవంతుడు మాత్రమే సహవాసం చేయగలడు. మన లెవెల్ సరిపోతా ఆయనతో సహవాసంకి. కానీ మనం ఆయన లెవెల్కి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఆయనే మన లెవెల్కి దిగి వచ్చి ఇటువంటి సహవాసాన్ని నిర్వహించాడు ఆయన. బాబా ఒకసారి ఇలా అన్నారు, స్వర్గములోని సుఖాన్ని అనుభూతి పొందాలంటే ఈ స్థూల శరీరం ఉండగా కుదరదు. ఇది రాలిపోయాక స్వర్గస్థితిలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరమును వాడుకొని ఆ స్వర్గ సుఖాన్ని రుచి చూడగలడు, అంతే కదా. కానీ నా ప్రేమికులు నా సహవాసంలో కూర్చుంటే స్థూల శరీరముతోనే స్వర్గ సుఖాన్ని అవలీలగా అనుభవించగలరు. అది అనుభవించారు వీళ్ళందరూ కూడా. ఆ వరాన్ని మామూలు స్థూల శరీరంతో ఉంటూనే స్వర్గ సుఖాన్ని, గాల్లో తేలిపోతూ ఉన్న అనుభూతిని వీళ్ళు పొందారు. ఎందుకుట? స్వయంగా బాబాయే వీళ్ళందరూ పిల్లల్లాగా, ఆయన తల్లిలాగా వీళ్ళ ఆలనా పాలన వారం రోజులు ఆయనే చూసుకున్నాడు. నీకు దగ్గుంది, నీకు రొంపుంది, అనాశనం వేసుకోపో అనేవారు బాబా.
ప్రత్యేకమైనటువంటి నిష్టలు ఇవన్నీ ఇక్కడున్న వదిలే, ఉపవాసాలు ఏని మానే, మౌనాలు మానే, నేను చెప్పింది విను అంతే. అంచేత అందరికీ రెండేసి అనాశని ఇమ్మని వారట బాబా. డాక్టర్ రామచంద్రన్ గారిని ఆయన చెప్పేవారు అనమాట, శ్రీకాకుళం ఆయన హోమియోలో ఎండి. ఆయన కూడా అనాశని మింగేవాళ్ళంటే మింగడమే, ఎందుకంటే ఆయన చెప్పింది చేయడమే. సో అంత దగ్గరుండి ఆలన పాలన చూసుకున్నాడు ఆయన. వీళ్ళందరికీ భోజనాలు, టీలు, నువ్వు నిద్రపోతున్నావు కళ్ళు కడుక్కునరా, అలాగే వీళ్ళతో కలిసి కూర్చునేవాడు, కలిసి ఆడుకునేవాడు, కలిసి భగవంతుడికి ప్రార్థన చేసి ఈయన కూడా నుంచునేవాడు, అలాగే కలిసి ప్రార్థన చేసేవాడు. కొంతమందికి ఆయన పూజ చేస్తా ఉంటే సరే చేసుకోని వారు పాద పూజ కూడా చేయడానికి అనుమతి ఇచ్చారు బాబా. ఇలా సరదాగా పిచ్చాపాటి కబుర్లు అది కూడా వీళ్ళందరితో కలిసిపోయే చేసేవాడు. అయితే ప్రతి వారంలోనూ ఒకటే సిలబస్, ప్రేమ గురించి, విధేయత గురించి, సర్వార్పణ గురించి 4 బృందాల్లోనే చెప్పారు. అలాగే తన జీవిత విశేషాలు కూడా 4 బృందాలకి చెప్పారు. కానీ ఎప్పటికప్పుడే తాజాగా ఉండేలాగా మరొక కోణం నుంచి చెప్పేవారు అదే విషయాన్ని. అది ఆయన స్పెషలిస్ట్. మనందరికీ తెలిసిన విషయాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ రిపీట్ చేసినా కూడా మనకు కొత్తగానే ఉండేలా ఆయన చెబుతూ ఉండేవాడు. అరమరికలు లేకుండా కలిసిపోతూ ఉండేవాడు ఆయన. ఒకడు పిహెచ్డి, ఒకడు వేలుముద్రడు, ఇద్దరిని సమానమే. ఒకరికి పెద్ద కుర్చీ, ఒకరికి చిన్న కుర్చీ లేదు, అందరూ ఒకటే తివాచి కదా. ఇది మాత్రం ఎప్పుడు ఆయన పాటిస్తూ ఉండేవారు. తాను కూడా వీళ్ళందరితో కలిసిపోయి ఉండేవారు. ఒక సహవాసులో చెప్పుకున్నాం, అందరూ ఏదో ఎల్లో రిబ్బన్ ఏదో పెట్టారు. బాబా లోపలికి వచ్చారు, ఏంటి ఎల్లో రిబ్బన్ ఏంటని అడిగారు పెండుని. అడిగితే మరి రిజిస్ట్రేషన్ అయిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది బాబా, అందుకని ఎల్లో రిబ్బన్ నీకేదన్నారు. నేను ఆర్గనైజర్ అనేది ఎవడనో ఒకటే, నాకు ఒకటి పట్టరా నువ్వు ఒకటి పెట్టు. అంతలాగా కలిసిపోతూ ఉండేవారు. ఎవ్వడూ ఎక్కువ కాదు, ఎవ్వడూ తక్కువ కాదు, ఖచ్చితంగా అందరూ ఒక్కటే. అది అరమరికలు లేకుండా కలిసిపోవడం. 5 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టారు ఒక సహవాసికి. బాబా ఎరిచి వస్తూ ఉంటే ఆగారు. ఏంటిది ఇక్కడ ఈ కౌంటర్ రేట్ అన్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి మన ఇద్దరికో కట్టు 10 రూపాయలు, బాబా కూడా 5 రూపాయలు, ఆయనకి 5 రూపాయలు ఎరిచికి కట్టమన్నారు బాబా. అంత ఖచ్చితంగా ఆ మొత్తం సహవాసీలందరితో ఒకటైపోయేవాడు ఆయన. ఇంకా బాబా అలా చూస్తూ ఉండేవారు. ఈ 200 మంది కదా ప్రతి బృందానికి. ఒకడు ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ అంటారు, నవ్వడు, మాట్లాడడు, సీరియస్గా ఉంటాడు, ఒక విగ్రహంలాగా ఉంటాడు. మనలో కొంతమందికి అలవాటు, అలా వదిలేసేవారు కాదు వాడిని కితకితలు పెట్టినట్టుగా వాడిని అడిగేవాడు. అడిగి ఆఖరికి వాడితోటి వెక్కి ఏడ్చేలా చేసేవారట బాబా. అంటే వాడిలో ప్రేమాతిశయమును బయటికి తీసి వాడికి ఆ ప్రేమ యొక్క అనుభూతిని ప్రసాదించూ ఉండేవారు. ఇది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అని రాశాడు. ఎందుకంటే ఎవరిని కూడా వదలు, ఇక్కడికి వచ్చి నష్టపోయిన వాడు ఎవడూ ఉండకూడదు. అందరిలోనూ ఆ ప్రేమను మేల్కొల్పి, అది రగులు కొల్పి ఇలా మండుతూ ఉండగానే వెళ్ళాలి ఇక్కడి నుంచి వాడు. ఆ జాగ్రత్త ప్రభు తీసుకున్నాడు ఆయన. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తన జీవిత విశేషాలు చెబుతూ ఉండేవారు బాబా. ఆయనతో పాటు మొట్టమొదటి రోజుల నుంచి ఉన్న మండలి వాళ్ళకి బాబా జీవితం పూర్తిగా మాకు తెలుసు అని ఎలా అనుకునేవారో, ఈ సహవాసు వారం రోజులు ఉన్నవాడు కూడా మొత్తం నాకు బాబా జీవితం తెలుసు అనే అనుభూతిని ఇచ్చేవారు. అంతలాగా ఆయన కూలంకషంగా ఆ తొలి రోజుల నుంచి ఈ రోజు వరకు మొత్తం ఆయన వీళ్ళందరికీ వంట పట్టేలాగా చెప్పేవారు. అయితే ఏది కూడా బోరు కొట్టించేవారు కాదట. ఆయన పరమాత్ముని సంగతులను ప్రబోధించు సమయమందు భాస్కర్ రాజు గారు రాసిన తనువు మనసు మరిపించి హాస్యోక్తుల నవ్వించి అమృతమే పోస్తాడు. ఉదాహరణకి ప్రేమ గురించి ఆయన ఒక ప్రవచనం చెప్తున్నారనుకోండి, ఒక 10 నిమిషాలు చెప్పేవారు, ఇలా చూసేవారు, ఆగి ఏమో ఏంటి చెప్పు, మీ ఊరు విశేషాలు చెప్పు నువ్వు అనేవారు. వాడితో కాస్త మాట్లాడించేవారు. లేకపోతే ఒక హాస్య సంఘటన చెప్పేవారు, అందరినీ నవ్వించేవారు. మళ్ళీ వెనకొద్దాం అనేవారు అని మళ్ళీ ఆ ప్రేమ గురించి మళ్ళీ మొదలు పెట్టేవారు. అంచేత మనసు బిగువుని సడలించి తనువును మనసును మరిపించి హాస్యోక్తుల నవ్వించి ఆ ఆధ్యాత్మిక మర్మాలను రంగరించి మనతో తాగించేవారు. ఇది ఆయన ఆ సహవాసులో చేసినటువంటిది. అలాగే ధనవంతులు, పేదవాళ్ళు, వృద్ధులు, యువకులు
బలవంతులు, రోగులు, నిరక్షరాస్యులు, మహాపండితులు, చిన్న వ్యాపారస్తుడు, పెద్ద మల్టీమిలియనీర్ వ్యాపారస్తుడు, చిన్న ఉద్యోగం బంట్రోతు ఉద్యోగం నుంచి కలెక్టర్ ఉద్యోగం వరకు అందరూ ఉన్నారు ఈ సహవాసీల్లో. డాక్టర్లు, లాయర్లు, వకీళ్లు, వీళ్ళందరూ కూడా మొత్తం హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, వీళ్ళందరూ ఒకే మాదిరిగా ఒకే తండ్రి పిల్లలలాగా ఈ 4 వారాల్లోనూ కూడా వీళ్ళు కలిసిపోయి కలగలిసి నివసించారంటే ఒక మినీ ప్రపంచమే ఆ మెహరాబాద్లో ఆ 4 వారాల్లోనూ ఉంది. ప్రపంచంలో అన్ని రకాలు ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ అనంతమైన పరమాత్మ, అల్పుడైనటువంటి జీవాత్మ కలగలిసి సమ్మేళనము ఇక్కడ సాధ్యమయ్యింది. అంటే ఆ మహాసముద్రమే ఈ బిందువులన్నింటినీ ఒక చోటకు చేర్చి నేను నువ్వు ఒకటే అని శాశ్వత సంబంధాన్ని ఏర్పడేలా దోహదము చేసింది. ఇది ఆయన సమాప్తి చేసింది. అయితే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ స్టే విత్ గాడ్ గ్రంథము గురించి చెబుతూ భగవంతుడు మానవుడిగా వచ్చినప్పుడు మాత్రమే మానవుడు భగవంతుడితో కలిసి ఉండగలడు, భగవంతుడు మానవుడితో కలిసి ఉండగలడు, లేకపోతే ఎలా సాధ్యం? ఎందుకని వీడికి ఆ స్థాయి వెళ్ళలేడు. కాబట్టి ఆయన ఈ స్థాయికి వచ్చినప్పుడు మనతో కూర్చుంటాడు. ఆయన ఆ భాగ్యము ఇదిగో ఈ సహవాసములో దొరికింది అని ఆ స్టే విత్ గాడ్ గ్రంథములో రాశాడు. ఇక్కడితో ఈ 4 వారాలు ఈ భాషా బృందాలతో గడిపినటువంటి సహవాసము ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ బాబా ఇంకేం చేయాలి? సతారా వెళ్ళిపోవాలి. మనం అనుకున్నాగా సతారా బయలుదేరేశారు మెహరాజాద్ నుంచి. ఎవరెవరు ఆయన కూడా స్త్రీ మండలి వాళ్ళు, మెహరా, మణి, గోహర్, నజా, మెహరు, రేణు వీళ్ళందరూ బాబాతో బయలుదేరారు. అలాగే ఇరుత్తు కూడా మెహరాజాద్లోనే బాబాతో పాటు ఉండేవాడు, అతను కూడా బయలుదేరారు. మరి మెహరాబాద్లో ఉన్నవాళ్ళు వీళ్ళు అలూబా, బైదుల్, బాబు, డాంకిన్, గుస్తాజీ, మనకి గతంలో చదువుకున్నాం కృష్ణాజీ అనేటువంటి ఒక యువకుడు. ఇతను మలబారు ప్రాంతాన్ని కేరళకి చెందినవాడు. ఇతను కూడా బాబాతోటి పాటే ఉండిపోయేవాడు, వీళ్ళందరితోటి పాటే ఇతను కూడా వచ్చాడు. శత్రుఘ్న కుమార్, నీలు, పెండు, సేవక్ కొత్వాల్, విష్ణు వీళ్ళందరినీ వచ్చేయమన్నారు అక్కడికి. ఒక్క కాకాబ్యారియాని మాత్రము మెహరాజాదులు వదిలేశారు. కాకాబ్యారియా మేనేజర్ ఆఫ్ మెహరాజాద్, ఆయన సమాధి కూడా అక్కడే ఉంది, మెహరాబాద్లో లేదు. మెహరాజాద్లో ఆయన సమాధి ఉంది, మనం వెళ్ళినప్పుడు చూడొచ్చు అనమాట. ఎందుకని అక్కడే అతనికి కనెక్షన్ అంతా కూడా. వీళ్ళందరినీ బయలుదేరి దారిలో పూనాలో ఆగారు. పూనాలో ఎక్కడ ఉంటారు బాబా? బింద్రా హౌస్, ఇరిచి తల్లిదండ్రులు ఉండేటువంటి ఇల్లు, ఒక బంగ్లా, అద్దెకి తీసుకున్న బంగ్లా. 1938లో కొన్నాళ్ళు ఉండండి మిమ్మల్ని పిలుస్తానని ఆయన శరీరం వదిలేసే వరకు పిలవలేదు, అక్కడే ఉన్నారు. శరీరం వదిలేసాక మిగిలిన వాళ్ళు, పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు మెహరాజాద్ వచ్చేసారు. వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకుని ఆయనకి డబ్బులన్నీ ఇచ్చేసి ఉంటే అక్కడ ఉండమన్నారు, అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇది పని. సో ఆ బింద్రా హౌస్కి వెళ్ళారు. అక్కడి నుంచి ఒక చెప్పులు కుట్టేటువంటి ఒక చిన్న షాప్ ఉంది ఒక అతనికి, మహాప్రేమికుడు అతను. అతను బాబా పూనాలో ఉన్న ప్రేమికులందరినీ నేను నా షాపు దగ్గరికి పిలిచాను, నువ్వు రావాల్సిందే అన్నాడు. వెళ్ళారు బాబా అక్కడికి. 300 మంది సమావేశం అయ్యారట అక్కడ. ఆ షాపు దగ్గరే రోడ్డు మీద కూర్చొని వాళ్ళందరికీ తన దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు బాబా. ఇక అక్కడి నుంచి సతారా వెళ్ళిపోయారు. మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే అక్కడ గ్రాఫ్టన్ అనేటువంటి బంగ్లాలో బాబా స్త్రీ మండలి సభ్యులు అక్కడ ఉండేవారు. 1 కిలోమీటర్ దూరంలో రోజువుడ్ అని మరో బంగ్లా ఉండేది, అక్కడ పురుష మండలి వాళ్ళు ఉండేది. ఇవి కొంచెం అలవాటు అయిపోవాలి, చాలాసార్లు జరిగింది ఇవన్నీ డిస్కషన్ మనకి. అక్కడికి వెళ్ళారు. సరే బాబా ఇంచుమించు 1 నెల రోజులు పైగా సతారా వదిలేసి వెళ్ళిపోయారుగా. ఇక్కడ ఇన్ని కట్టలు మోపులు ఉన్నాయి, ఉత్తరాలు కట్టల కింద ఉన్నాయి ఆయన గురించి ప్రేమికుల నుండి వచ్చినవి. అవి ఒక్కొక్క ఉత్తరం తీసి బాబాకి చదివి వినిపించడం, ఆయన డిక్టేట్ చేయడం ఆన్సర్, అది రాయడం. ఇది ఎన్నాళ్ళో పట్టిందట. గతంలో మనం చూసుకుంటే బావు కలితనికి ఈ కృష్ణాజీ అనేవాడికి ఆరోగ్యం బాగుండేది కాదు. అంచేది వీడి బాగోగులన్నీ నువ్వే తినేసేవాడు పట్టుకుని బాబుజీని. బాబా కన్ను కొట్టేవారు, వాడిని ఏడిపించి బాగా అని. నాకు అది కావాలని వాడు సరదాగా పెసరట్టు తినాలంటే పెసరట్టు ఎక్కడి నుంచి దొరుకుతుంది, అప్పటికప్పుడు దొరకదుగా. వాడు అంతా ఊరంతా తిరిగి పట్టవలసిందే, ఇలాగ తినేసేవాడు పట్టుకొని.
శీతాకాలంలో మామిడి పండు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? వీడు అడిగేవాడు. అడిగితే బాబాను వాడు ఏం అడిగితే చేయవలసిందే నువ్వు అనేవారు. వీడు ఊరంతా తిరిగి కాళ్ళు అరిగిపోయిన తర్వాత దొరకలేదు, ఫోన్లే. ఇలాగూ సతాయించు తినేవాడు ఆ కృష్ణాజీ. మళ్ళీ ఆ కృష్ణాజీ బాధ్యత నువ్వే చూసుకో అని బాబుజీకి అప్పగించారు బాబా. ఈలోగా అతని తల్లిదండ్రుల నుంచి ఒక ఉత్తరం వచ్చింది వాడికి. ఎక్కడ తెచ్చావు నువ్వు, అసలు ఏమయ్యావు, ఎక్కడికి పోయావు, నీ కథ ఏమిటి, మేము ఏమయ్యామో చూసుకోవా, బాధ్యత లేదా నీకని తిరుగుతూ వచ్చింది. రూల్ ఏమిటి, ఎవరికి ఏ ఉత్తరం వచ్చినా బాబాకి చదివి వినిపించాలి. ముందు మొగుడు పెళ్ళావుకి రాసినా, పెళ్ళావు మొగుడికి రాసినా ముందు అక్కడికి వచ్చిన ఉత్తరాలు కానీ అక్కడి నుంచి వెళ్ళవలసిన ఉత్తరాలు కానీ బాబాకి చూపించాలి మనం. ఆ తర్వాత వాడికి ఇవ్వండి అని వారే. సరే చూశారు బాబా, ఇదేమిటి నీ తల్లిదండ్రులను వదిలేసి చెప్తే ఎలా కుదురుతాయా, పో వెనక్కి పోయి మళ్ళీ నువ్వు రావాలనుకుంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అంటే ఇతను మెహర్ బాబా దగ్గర ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని ఒక రాతపూర్వకమైనటువంటి అనుమతి పత్రం తీసుకునిరా, అప్పుడు నిన్ను ఒప్పుకుంటా అన్నాడు. పోయాడు వాడు. ఓ 10 రోజులకో వారం రోజులకో వచ్చాడు. వచ్చి ఏడు ఉత్తరం అన్నాడు. తల వంచుకున్నాడు. ఉత్తరం ఏది అన్నాడు. అది అన్నాడు. పో అన్నాడు. పోయాడు. మళ్ళీ ఒక 10 రోజులకి మళ్ళీ వచ్చాడు వాడు. ఏడుస్తున్నాడు పాపం. సరే మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఏదో ఉత్తరం అంటే ఏం లేదన్నాడు. ఫోన్లే పో లోపలికి పో అన్నాడు పాపం. అంటే మళ్ళీ కరుణామయ కాఠిన్యం ఆయనకి రెండు ఉన్నాయి. అలాగూ వీళ్లతో పాటు జీవిస్తూ ఉండేవాడు. అలాగే అక్కడికి దగ్గరలో ఒక 15 మైళ్ళ దూరంలో భుయిన్ అనేటువంటి ఒక గ్రామం ఉంది. చిన్న గ్రామం అది మహారాష్ట్రలో. అది ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి, మనం స్టూడెంట్స్ అందరికీ గుర్తుంటుంది తల్లి జిజియాబాయి. ఆవిడ గ్రామం అడది. ఆ గ్రామంలో ఆ రాజవంశానికే చెందినటువంటి వ్యక్తి బాబా ప్రేమికుడత జాదవరావు అని. వాళ్ళకి జిజియాబాయి రోజుల నుంచి ఉన్న పెద్ద అంతఃపురం ఉంది అక్కడ. అందులోనే ఉంటున్నాడు ఇతను బాబా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి, ఒక్కసారి మా ఊరు రావాల్సిందే, నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా పర్లేదు, ఎంత దూరం, గంట కూడా పట్టదు మా ఊరు రావడానికి అని ఒప్పించాడు గడ్డం పట్టుకొని. సరే ఒక్క గంట వస్తాను నేను అన్నాడు. అంతకు మించి నేను ఉండలేను అని చెప్పేశారు. సరే అలాగే అన్నారు. ఈలోగా వస్తానని పలానా డేట్ కూడా చెప్పారు. ఒక విశేషమైనటువంటి ఒక కథ బాబూజీ చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇది ఇక్కడ జరిగింది. ఆ టైంలో సతారాలోనే ఉన్నారు. ఇంకా వెళ్ళడానికి 2 రోజులు టైం ఉంది ఆ గ్రామానికి వెళ్ళడానికి. అప్పుడు సావంత్ అనేటువంటి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, అతని భార్య హేమలత, వీళ్ళిద్దరూ వచ్చారు. ఎందుకని బాబా ఉత్తరం రాసి రమ్మన్నారు. వీళ్ళ కథ ఏమిటంటే, బాబా వచ్చినప్పుడల్లా వీళ్ళు బాబా దర్శనానికి వచ్చేవారు. లవ్ మీ మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్. ఇది మామూలు ఆయనకు అలవాటు, ఎన్ని మోర్లు వాడుతూ ఉంటారు కదా. ఇంకా ఎక్కువగా ప్రేమించు అని ఈవిడి చాలా సీరియస్గా తీసుకుని నేను వంటలో ఉండడం, ఈ బట్టలు ఉతకడం, ఇదంతా టైం పోతోంది. మోర్ అండ్ మోర్ అంటున్నాడు కాబట్టి పూజ గదిలోంచి బయటికి రాకూడదని డిసైడ్ చేసుకుంటే ఈవిడ. అందుకని ఇంకా పూజ గదిలోనే ఉండిపోయేది. పొద్దుల్ని వెళ్ళి అలా ఉండిపోయేది. ఇతను చూసేవాడు, పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది, ఈవిడ లోపల ఉండిపోయింది, కదపలేడు, పాపం బాబా ప్రియరే కదా చేస్తోంది అని నెమ్మదిగా వండడం మొదలెట్టాడు. వండాడు, పిల్లల్ని స్కూల్కి పంపించేశాడు, వచ్చాడు, ఆఫీస్కి క్యారేజ్ అట్టుకు వెళ్ళిపోయాడు, బయటికి రావట్లేదు. సాయంత్రం దాకా ఇలాగే నడిచిపోతుంది. ఇతనే క్యారేజీలు పెడుతున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఏమిటి ఈ పరిస్థితి? బాబాకి డైరెక్ట్గా వస్తున్నాడు. ఇది జరిగింది బాబా. నేను ఏం అనలేకపోతున్నాను ఆవిడ, ఎందుకంటే ఆవిడ నువ్వే లవ్ మోర్ అండ్ మోర్ మోర్ అన్ని వదిలేసింది ఆవిడ. ఇది పరిస్థితి, నీ మీద ప్రేమే, నీ రూములోనే ఆ పూజా రూములో బయటికి రావట్లేదు అని రాశాడు. అర్జెంట్గా మీ కుటుంబం అంతా నా దగ్గర హాజరవ్వండి అని ఉత్తరం రాశారు. ఆ ఆహ్వానాన్ని పట్టుకుని వీళ్ళంతా వచ్చారు. వచ్చేటప్పుడు కూడా కారులో బాబా 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 అనుకుంటూ తప్ప పిల్లలతో మాట్లాడట్లేదు, మొగుడుతో మాట్లాడట్లేదు. ఈవిడ బాబా దగ్గరకు వచ్చారు. బాబా ఎలా ఉన్నారు మీరే అని అడిగారు. నీలో ఉన్న నేను చాలా ఆనందంగా ఉన్నా, కానీ నీ మొగుళ్ళో ఉన్న నేను చిక్కుపోయి ఇలా ఉన్నా. తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, ఒక ఆలడా లేదు, పాలడా లేదు. ఆ పిల్లల్లో అయితే ఇంకా దరిద్రుడిగా అయిపోయాడు. అంటే ఆవిడ అదేమిటి అన్నది. అప్పుడు బాబా చెప్పారు, అందరిలోనూ నేను ఉన్నాను,
నువ్వు నీ ఒక్కడిలోనే ఉన్నాననుకుంటే మరి వాళ్ళలో ఉన్న బాబా సంగతి ఏమిటి అని నీ విద్యుక్త ధర్మము నీవు నిర్వర్తించడము అది ముఖ్యము. కానీ నువ్వు అవన్నీ మానేసి నా నామం చేస్తే నేను ఎప్పుడూ సంతోషించను. ఆ పనిలోనే నన్ను తలుచుకుంటూ ఉంటాను. పని మానేసి నన్ను తలుచుకుంటే అది నన్ను సంతృప్తి పరచదు అని చాలా సుదీర్ఘముగా ఆవిడ చెప్పారు. అప్పుడు నా ఎదురుగుంటేనే వాళ్ళందరినీ ఆలింగనం చేసుకో అన్నారు బాబా. ఏమి నువ్వు ఆ పోలీసుళ్ళగా మూలకపోతే ఎలాగ నీ భర్త పోలీస్ ఆఫీసర్ అయ్యి అతను అల్లం వల్ల చూడొద్దా? అప్పుడు అది చాలా ముఖ్యం అన్నమాట. బాబుజీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఈ కథని. బహుశా బాబు కూడా ఉన్నాడు ఆ సన్నివేశంలో. ఇది ఒక ప్రాక్టికల్ లెసన్ ఫర్ ఆల్ బాబా లవర్స్ అన్నమాట. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.